నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. కొత్తగా కనుక మన ఛానల్కి వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? యాంగ్జైటీ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆ యాంగ్జైటీ ఏ రకమైన యాంగ్జైటీతో గుండె జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఏ రకమైన యాంగ్జైటీని ఎలా తగ్గించుకోవాలి? ఇలాంటి విషయాలని ఒకసారి చూద్దాం. ఇంతకుముందు యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి, టెన్షన్ తగ్గించుకోవాలి అనేది ఒక వీడియో చేశాను. కానీ అసలు టెన్షన్తో మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు టెన్షన్ ఎన్ని రకాలు, ఇవి ఏ రకంగా గుండెని ఎఫెక్ట్ చేస్తాయి అనే విషయాల్ని ఇవాళ చూద్దాం. అసలు మనకి టెన్షన్ వల్ల గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే చాలా స్టడీస్ చేశారు ఇప్పుడు దాకా. చాలా స్టడీస్లో ఇప్పుడు తెలియడం ఏంటంటే, స్ట్రెస్ ఎక్కువ ఉంటే కనుక, టెన్షన్ ఎక్కువ ఉంటే కనుక మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే స్ట్రెస్ని ఏ విధంగా క్లాసిఫై చేయాలి? అందరి స్ట్రెస్ ఒకటి కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బాబు స్కూల్ నుంచి లేట్గా వస్తున్నాడు, తల్లి టెన్షన్ పడుతుంది, అది వేరు. అసలు అట్లా కాకుండా ప్రతిరోజు విపరీతంగా టెన్షన్ పడుతున్నారు, అది వేరు. అసలు ఎన్ని రకాల టెన్షన్స్ ఉంటాయి, వాటిని ఏ రకంగా క్లాసిఫై చేయాలి అనేది ముఖ్యంగా చూద్దాం. ముందు టెన్షన్కి ఏంటంటే, అది డ్యూరేషన్ బట్టి, అంటే ఎంత సేపు ఉంది టెన్షన్ అనే దాన్ని బట్టి, ఆ క్లినికల్ సిండ్రోమ్ బట్టి, ఆ కాంటెక్స్ట్ ఆఫ్ ఆన్సెట్ ఎప్పుడు మొదలైంది అనే దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మొదటి రకం చూసుకుంటే ఇది సిచ్యువేషనల్ యాంగ్జైటీ అని అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి వచ్చారు, అప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది. లేదు, మీరు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలా, టెన్షన్ ఉంటుంది. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, టెన్షన్ ఉంటుంది. ఇది ఒక్కసారి అది పోయింది అనుకోండి, ఎగ్జామ్ టెన్షన్ ఉంది, ఎగ్జామ్ అయిపోయింది, వెంబటే స్ట్రెస్ అయిపోతుంది. అంటే ఇంత బ్రీఫ్గా ఉండటం వలన, దీని వలన ముందు డిసీజ్ ఉంటే తప్ప, అంటే గుండె జబ్బులు ముందు నుంచి ఉంటే తప్ప దీని వలన గుండె జబ్బులు పెరిగే అవకాశం తక్కువ. కాకపోతే ఆల్రెడీ గుండె జబ్బు ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్ట్ అపీరెన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ గుండె జబ్బు ఉంది, కొంత బ్లాక్ ఉంది, దానిపైన ప్లాక్ రప్చర్ అవ్వడానికి, ఈ యాంగ్జైటీ వల్ల అట్లాంటి ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అసలు ముందు నుంచి ఏమీ లేకుండా ఒక్కసారిగా వచ్చే అవకాశం తక్కువ. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ ఇమోషనల్ ట్రిగ్గర్స్ విపరీతంగా రావటం, అంటే లవ్డ్ వన్స్ ఎప్పుడైనా సడన్గా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కానివ్వండి, విపరీతమైన యాంగ్జైటీకి గురైనప్పుడు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. అంటే టాకోసుబు కార్డియోమయోపతి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గుండె అకస్మాత్తుగా బలహీనపడే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ జనరల్ మామూలుగా డే టు డే సిచ్యువేషనల్ యాంగ్జైటీ అనేదాన్ని మనం ఏమీ అంత భయపడాల్సిన అవసరం లేదు. అది అందరికీ ఉంటుంది, దానివలన ప్రమాదం ఉండేది తక్కువ. ఇకపోతే క్రానిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అనేవి సెకండ్గా మనం చెప్పుకోవాలి. వీటిల్లో ఏమేమి ఉంటాయంటే, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని అంటారు, ప్యానిక్ డిజార్డర్ అంటారు, సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఇంకా మిగతా ఫోబియాస్ ఉంటాయి. కొంతమందికి ఎత్తులు పడవు, కొంతమందికి సోషల్ ఏరియాస్ పడవు, కొంతమందికి పెద్ద పెద్ద వస్తువులు చూస్తే భయం, కొంతమందికి పాము అంటే భయం. ఇట్లా క్రానిక్ యాంగ్జైటీ, ఇది అక్యూట్ యాంగ్జైటీ కాదు. కాకపోతే ఇది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. వీటిలో ప్రధానమైనది జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది, జిఏడి అంటారు అన్నమాట. దీంతో ఖచ్చితంగా గుండె జబ్బు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా పెరుగుతుంది అని అంటే, అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడము, లేకపోతే కార్టిసాల్ లెవెల్స్ పెరగడము, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ పెరగడము, ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ రావడం, ఈ 4 ఫ్యాక్టర్స్ ద్వారా ఈ క్రానిక్ యాంగ్జైటీ వలన మనకి గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం ఊరికే చెప్తున్నామా, లేకపోతే ఏదన్నా స్టడీస్ ఏమన్నా ఉన్నాయా అని అంటే, 2010లో ఒక మెటా అనాలిసిస్ పబ్లిష్ చేశారు జాక్ జర్నల్లో. అది రోస్ట్ ఎటల్ అనే వాళ్ళు పబ్లిష్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 26% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గుండె జబ్బులు రావడానికి. అదేవిధంగా ఒక కార్డియాక్ మోర్టాలిటీ అనేది, అంటే గుండె జబ్బుతో చనిపోయే అనే అవకాశం ఆల్మోస్ట్ 48% పెరుగుతుంది ఈ క్రానిక్ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్తో అని. ఇకపోతే మూడోది ఏంటంటే, ట్రైట్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ట్రైట్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే, ఇక కంటిన్యూస్గా యాంగ్జైటీ ఉంటుంది. చెప్తారు మా ఆవిడకి టెన్షన్ ఎక్కువ అని, ఇట్లా కంటిన్యూస్గా లో గ్రేడ్ యాంగ్జైటీ ఉంటుంది. దీంట్లో ఏంటంటే, ఈ హై ట్రైట్ యాంగ్జైటీ ఉండే వాళ్ళకి అమైగ్డాలా అనే బ్రెయిన్ పార్ట్లో కొద్దిగా యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆర్టరీలో ఇన్ఫ్లమేషన్ రావడము, లేకపోతే తర్వాత గుండె జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 2017లో ల్యాన్సెట్లో పబ్లిష్ చేశారు టవకాల్ ఎటల్ అనేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, పెట్ స్టడీ చూసి అమైగ్డాలా యాక్టివిటీ పెరుగుతుంది అని చెప్పి, ఇలా అమైగ్డాలా యాక్టివిటీ పెరిగిన వాళ్ళకి గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది, ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్కి కన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా ఈ ట్రైట్ యాంగ్జైటీ డిజార్డర్ వల్ల కూడా
మనకి గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మనం యాంగ్జైటీ ఉంది అని యాక్సెప్ట్ చేయకుండా యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. లేకపోతే నాలుగో రకం ఉంది, ఇది పీటీఎస్డీ అంటారు. అంటే ఒక స్పెసిఫిక్ టైప్ అనమాట క్రానిక్ యాంగ్జైటీ డిజార్డర్. కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఇప్పుడు బాగా వార్లో ఉండి వచ్చిన వాళ్ళకి కానివ్వండి, లేకపోతే డొమెస్టిక్ అబ్యూస్ సర్వైవర్స్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు అది బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు బాగా స్టడీ అవుతారు. దీంట్లో కూడా జామాలో ఒక స్టడీ పబ్లిష్ అయింది 2015లో. ఏది ఉమెన్కి ఎవరికైతే పీటీఎస్డీ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు ఆల్మోస్ట్ 50% గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా లేని వాళ్ళకన్నా పోల్చుకుంటే అని. అంటే 50% అంటే బాగా ఎక్కువ అని కాదు. లెటర్సే ఇప్పుడు 100 మందిలో ఒకళ్ళకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందనుకోండి ఇలా లేని వాళ్ళకి. ఇది క్రానిక్ ఈ పీటీఎస్డీ ఉన్న వాళ్ళకి ఇద్దరికి వచ్చే అవకాశం, ఆల్మోస్ట్ 50% పెరిగింది అని అంటే 1.5 పీపుల్కి పెరిగే అవకాశం ఉంది అని అర్థం. సో ఇది కాకుండా ఐదో టైప్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్ని ప్యానిక్ అటాక్స్ అంటారు అనమాట. ఇట్లా విపరీతమైన ప్యానిక్కి గురైనప్పుడు సడన్గా వీళ్ళకి ఏంటంటే ఒక పెయిన్ లాగా వస్తుంది చెస్ట్లో కొంచెం పెయిన్ రాగానే ఇంక భయం మొదలైపోతుంది. ఇంక ఇమ్మీడియట్గా గుండె దడ రావడం, నోరెండుకుపోవడం, బాత్రూమ్కి వెళ్ళాల్సి రావడం, ఇట్లా చాలా ఇబ్బంది పడిపోతారు. ఇక అసలు అంటే ఇక ప్రాణం పోతుంది అని ఫిక్స్ అయిపోతారు అనమాట. ఇది రివర్సిబులే, కాకపోతే ఆ టైంలో కనుక సడన్గా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా టాకోసుబు కార్డియోమైపతి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సడన్గా గుండె వీక్ అయిపోవడం అట్లాంటివి వచ్చే అవకాశం దీంతో ఉంటుంది అనమాట. అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఇందాక అనుకున్నాం కదా, అది కొంచెం మనం చూసినట్లయితే అటనామిక్ ఇంబ్యాలెన్స్ అంటారనమాట. అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేవి ఉంటాయి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు బీపీ పెరగడము, గుండె వేగం పెరగడము, వెజల్ కన్స్ట్రిక్ట్ అవ్వడము, దాని ద్వారా హెచ్పిఏ యాక్సిస్ అంటారు. అంటే హైపోథెలమిక్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్ అంటారు అనమాట. అంటే హార్మోనల్ లెవెల్స్లో మార్పులు రావటం వల్ల ఆ కార్టిసాల్ లెవెల్స్ పెరగడం వలన ఈ గ్లూకోజ్ హోమియోస్టాసిస్ మారిపోవడము, తద్వారా ఎండోథీలియం అంటారు అనమాట, రక్తనాళాల లోపల ఉండేది లేయర్, దాంట్లో ప్రాబ్లం రావడం ఇలాంటివి జరుగుతాయి. ఇది మాత్రమే కాకుండా కొద్దిగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండటము, ప్లేట్లెట్స్ ఎక్కువ యాక్టివేట్ అవ్వడము, ఇలాంటి సమస్యల వల్ల కూడా ఇది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే యాంగ్జైటీని ఎట్లా మెజర్ చేయాలి? ఇప్పుడు మనం ఫోర్స్ అనే దానికి న్యూటన్స్ అని చెప్పాం, డిస్టెన్స్ ఉంది మీటర్స్ అని చెప్పాం. యాంగ్జైటీని ఎలా మెజర్ చేయాలి అని అంటే GAD 7 స్కేల్ అనేది ఉంది. ఒక 7 ఐటమ్ క్వశ్చనరీ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అడిగి వాటికి వచ్చిన సమాధానాలు బట్టి స్కోర్ వేస్తారు. దాంట్లో 10 కన్నా ఎక్కువ ఉందంటే మోడరేట్ టు సివియర్ యాంగ్జైటీ ఉందని అర్థం అనమాట. ఇది కాకుండా హ్యామిల్టన్ యాంగ్జైటీ రేటింగ్ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది, సైకాట్రిస్టులు వేస్తారు. దీన్ని బట్టి అసలు సైకలాజికల్గా ఎంత ఉంది, సొమాటిక్ సిమ్టమ్స్ అంటే గుండె దడ రావటం కానివ్వండి, చెమటలు పట్టడం కానీ ఇవి ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాన్ని బట్టి హ్యామిల్టన్ యాంగ్జైటీ రేటింగ్ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది కాకుండా స్ట్రెయిట్ రేట్ యాంగ్జైటీ ఇన్వెంటరీ అని ఉంటుంది, STAI అంటారు అనమాట. దీంట్లో కరెంట్ యాంగ్జైటీకిను లాంగ్ టర్మ్ యాంగ్జైటీకి డిఫరెన్స్ అనేది మనకి వీళ్ళు చూస్తారు. సో ఈ రకంగా మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనకి యాంగ్జైటీ వలన గుండె జబ్బులు పెరిగే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎంత పెరుగుతుంది? 26% పెరుగుతూ ఉంది. సో ఇంకా PTSD ఉండే వాళ్ళకి 50% వరకు పెరుగుతూ ఉంది. అయితే వీటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? మనం ఇంకొక వీడియో చేసాం టెన్షన్ తగ్గించుకోవడానికి ఒక 10 మార్గాలని, అది చూడండి ఒకసారి. అది మాత్రమే కాకుండా ఇంకా మనం మెడిసిన్స్ అవసరమైన స్థాయికి వెళితే సైకాలజిస్టులు ఎట్లా చేస్తారంటే CBT అని ఒకటి ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని. దాంతో కొంత మేరకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొద్దిగా మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. SSRIs అంటారు, సెలెక్టివ్ సీరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటార్స్ అని, వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా ఎక్సర్సైజు, మెడిటేషన్ ఈ రెండు కనుక గట్టిగా చేస్తే లైఫ్ స్టైల్లో చాలా వరకు టెన్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. టెన్షన్ తగ్గించుకోండి అంటే తగ్గదు. దాన్ని ఎలా చేసుకోవాలో చెప్పాలి. అలా చేసుకోవాలంటే ఈ రకంగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అదేవిధంగా మెడిటేషన్ చేయాలి. ఈ రెండు చేసుకుంటే సరిపోద్ది. ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి కొంత మెంటల్ హెల్త్ కార్డియాలజీ క్లినిక్లో కూడా మనం దాన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా కొంతమేరకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే యాంగ్జైటీ అనేది ఒక కాంప్లెక్స్ కండిషన్, అంతా ఒకటే కాదు. యాంగ్జైటీ అనేది అందరికీ ఒక రకంగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అది గుండె జబ్బులు వచ్చే అవకాశం అయితే పెరుగుతుంది ఖచ్చితంగా. అయితే సిచ్యువేషనల్ యాంగ్జైటీ ఎట్లా ఉంటుంది, క్రానిక్ యాంగ్జైటీ ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవడంతో పాటు PTSD కానివ్వండి, తర్వాత ప్యానిక్ డిజార్డర్స్ కానివ్వండి, సడన్గా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఏ రకంగా ట్రీట్ చేయాలి, ఏ రకంగా మేనేజ్ చేయాలి అనే విషయం కార్డియాలజిస్టులు కూడా తెలుసుకోవాలి.
అదేవిధంగా గుండె జబ్బు ఉన్న వాళ్ళు మాత్రం ఒకవేళ యాంగ్జైటీ విపరీతంగా ఉన్నట్లయితే, ప్యానిక్ అటాక్స్ కనుక వస్తున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ గారిని ఆ విషయాన్ని గురించి స్పెసిఫిక్గా అడగాలి. సార్ నాకు యాంగ్జైటీ ఎక్కువగా ఉంది, నాకు ప్యానిక్ అవుతున్నాను నేను, ఏం చేయమంటారు? సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమంటారా, మీరే దానికి ఏదైనా ట్రీట్మెంట్ చెప్తారా, రాసిస్తారా అని. సో దానివలన మనకి ఫర్దర్గా గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. నమస్తే.